మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులను కేటీఆర్ కలవనున్నారు. మహబూబాబాద్ పీఎస్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగనుంది. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులను కేటీఆర్ కలవనున్నారు. మహబూబాబాద్ పీఎస్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. వైశాలి, మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నిలుపుకునే అవకాశం ఉంది. అందరూ చూపు దాని మీద ఉంది. ఎందుకంటే ఒకటే రోజు అంటే మాజీ మంత్రి కావచ్చు, ప్రస్తుత మంత్రి కావచ్చు, ఒకటే రోజు ఆ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహబూబాబాద్ జిల్లా ఆర్సీ కన్వెన్షన్ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తున్నారు. అయితే అదే తరుణంలో అయితే మనం చూసుకున్నట్లయితే పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ కు మాజీ మంత్రి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అక్కడికి ఒకటేసారి అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉప్పేస్తున్న లెక్క కనబడుతుంది. ఈ క్రమంలోనైతే ఇద్దరు మంత్రులు అంటే మాజీ మంత్రి కావచ్చు, ఇటు ఈ మంత్రి కావచ్చు రావడం అయితే చర్చనీయాంశంగా సాగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో దిగినటువంటి ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళందరినీ సన్మానించేందుకు ఫస్ట్ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వాళ్ళని సన్మానించి ఉన్నారు. దాదాపు 130 మంది సర్పంచులు అక్కడ గెలుపొందారు మహబూబాబాద్ జిల్లాలో. వాళ్ళందరినీ ఆర్సీ కన్వెన్షన్ అంటే పిఎస్ఆర్ కన్వెన్షన్ అయితే వాళ్ళని సన్మానించి ఉన్నారు. ఈ నేపథ్యంలో అయితే కేటీఆర్ అక్కడికి వస్తున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి స్వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారిని అంటే ఎవరైనా స్వర్గీయులు రామచంద్ర రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే రెండు కార్యక్రమాలు ఒకటే జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మంత్రులు అంటే ఇప్పుడు మొన్నకు మనం చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, స్థానిక సంస్థలు అయితే పోటాపోటీగా నెలకొన్నాయి. ఈ క్రమంలో అయితే అటు ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు కూడా గొడవలు చేసుకొని అంటే గొడవలు కూడా జరిగాయి. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నాయి. ఈ క్రమంలో అంటే ఇదే క్రమంలో అటు పొంగులేటి కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు ఒకేసారి మన మహబూబాబాద్ జిల్లాకు రావడం అయితే చర్చ అవుతుంది. అయితే ఏ జరిగినటువంటి అంటే ఇప్పుడు పొంగులేటి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓన్లీ పొంగులేటి వీళ్ళకి ఓన్లీ స్వర్గీయులు రామచంద్ర రెడ్డి అంటే విగ్రహావిష్కరణకు రావడం తెలిసింది. అయితే ఈ కేటీఆర్ కూడా అంటే ఎవరైతే ఉన్నారో సర్పంచ్ సన్మానిస్తున్న క్రమంలో అంటే వీళ్ళు కూడా అంటే ఈ పొంగులేటి వర్గం కూడా అంటే మా సర్పంచులు ఉన్నారు, మా సర్పంచులు సన్మానించాలని చెప్పేసి ఆ షెడ్యూల్ కూడా చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పొంగులేటి కూడా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో గెలిచి పొందిన వాళ్ళని కూడా సన్మానించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అంటే పోటాపోటీగా ఒకే జిల్లాకు రావడం, ఇటు ఆ విగ్రహావిష్కరణకు రావడం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదన్నా అంటే వారొక మాట వీరొక మాట అన్నా కానీ అక్కడ కార్యకర్తల మధ్య ఏదైతే ఉందో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు గతంలో అంటే ఈ మొన్న ఉన్నట్టు ఎలక్షన్ లో కూడా అటు పొంగులేటి వర్గం అంటే ఈ కాంగ్రెస్ వర్గం కావచ్చు, బీఆర్ఎస్ వర్గం కావచ్చు చూసుకున్నట్లయితే పోటాపోటీగా గెలుపొందినటువంటి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని సీట్లు కూడా పోటాపోటీగా వచ్చాయి అంటే సర్పంచ్ సీట్లు. సో ఈ క్రమంలో మాకు ఈ కొండ ఎవరైతే ఉన్నారో ఈ పొంగులేటి కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, ఇద్దరు అటు మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి
రావడం మాత్రం మహబూబ్ జిల్లా చర్చనీయాంశం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ వాతావరణం మాత్రం హీట్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.